అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విష్ణుమూర్తి దశావతారాల్లో రెండో అవతారమే కూర్మ అవతారం. కూర్మ అనేది ఒక సంస్కృత పదం. దాని అర్థం టర్టిల్ లేదా టార్టాయిస్ అంటే తాబేలు అన్నమాట. విష్ణుమూర్తి యొక్క రెండో అవతారంలో తాబేలు రూపంలో ఉంటారు. మామూలుగా విష్ణుమూర్తిని కూర్మ అవతారంలో విగ్రహాల్లో కానీ గుడులు కానీ చాలా తక్కువ ఉంటాయి. అలా మన భారతదేశంలో ఒక 5 గుడుల్లో మాత్రమే మనం కూర్మ అవతారంలో విష్ణుమూర్తిని చూస్తాము. ఈ గుడిలో ఉన్న విగ్రహం కూడా ఒక స్వయంభూ. విష్ణుమూర్తి కూర్మ అవతారం యొక్క కథ అలాగే ఈ గుడి యొక్క ప్రత్యేకత కోసం నేను ఈ వీడియోలో వివరంగా చెప్తాను. కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ గుడి శ్రీకాకుళంలో శ్రీకూర్మం అనే ఒక గ్రామంలో ఉంది. ఎక్కువ శాతం శ్రీకాకుళంకి అరసివెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి గుడికి వెళ్తూ ఉంటాం. అయితే అక్కడి నుంచి కేవలం 13 కిలోమీటర్లోనే ఈ గుడి వస్తుంది. అరసివెల్లి నుండి బై ఆటో ఇక్కడికి రావచ్చు. ఒక్కరికి 30 రూపీస్ అలా తీసుకుంటారు. ఇలా గుడి ఎంటర్ అవ్వగానే ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి అనేది రాసి ఉంది. అలాగే విష్ణుమూర్తి యొక్క దశావతారాలు కూడా అక్కడ ఒక రాయి మీద ప్రింట్ చేసి ఉన్నాయి. కూర్మ అవతారంలో మన భారతదేశంలో 5 గుడులు మాత్రమే ఉన్నాయి విష్ణుమూర్తివి. అవి కూర్మై చిత్తూరు జిల్లా, శ్రీకూర్మం శ్రీకాకుళం, గవిరంగపూర్ కర్ణాటక, స్వరూపనారాయణ వెస్ట్ బెంగాల్, అలానే అమంగళం మహావిష్ణు గుడి కేరళ. కానీ ఈ గుడిలో మాత్రమే మనం స్వయంభూగా కూర్మ అవతారంలో చూస్తాము. ఇప్పుడు మీరు చూస్తుంది శ్వేత పుష్కరిణి అలాగే మండపం. ఈ శ్వేత పుష్కరిణిలో నుండే లక్ష్మీదేవి కూర్మ నాయకిగా అవతరించారు. ఈ శ్వేత పుష్కరిణి విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం నుంచి సృష్టించబడిందని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. పురాణాల ప్రకారం లవకుశులు, దుర్వాస మహర్షి అలాగే బలరాముడు కూడా ఈ గుడికి దర్శించుకోవడానికి వచ్చారు. ఇప్పుడు మీరు చూస్తుంది ఆ గుడిలో ఉన్న పంతులు ఉంటారు కదా, వాళ్ళ గురువు గారి యొక్క సజీవ సమాధి. అంటే బ్రతికుండగానే సమాధి అయిపోతారు కదా, దాన్ని సజీవ సమాధి అంటారు. విష్ణుమూర్తి కూర్మ అవతారం ఎందుకు ఎత్తారంటే దేవతలు ఇంకా అసురులు కూడా అమృతం కోసం పాల సముద్రాన్ని చిలుకుతూ ఉంటారు. మందిర పర్వతం అలాగే వాసుకి అంటే ఆ పాము ఉంటుంది కదా, ఆ రెండింటిని యూజ్ చేసి పాల సముద్రాన్ని చిలుకుతారు అమృతం కోసం. అప్పుడు ఏమవుతుందంటే మందిర పర్వతం కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది, అంటే సముద్రం లోతుకి దిగిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థిస్తారన్నమాట సహాయం చేయమని. అప్పుడు విష్ణుమూర్తి కూర్మ అవతారం ఎత్తి మందిర పర్వతం కిందకి వెళ్ళి సపోర్ట్ ఇస్తారన్నమాట. మందిర పర్వతం కిందికి వెళ్ళిపోకుండా దాని కిందికి వెళ్ళి కూర్చుంటారు. ఈ ఒక్క అవతారంలో మాత్రమే శత్రు సంహారం జరగదు. కేవలం అసురులకి అలాగే దేవతలకి సహాయం చేయడానికి మాత్రమే విష్ణుమూర్తి కూర్మ అవతారాన్ని ఎత్తారు. గుడి చరిత్ర విషయానికి వస్తే 11వ శతాబ్దంకి ముందే ఈ గుడిని నిర్మించారు. అయితే ముందు ఇదొక శివుడి యొక్క గుడిగా ఉండేది. కూర్మేశ్వర స్వామిగా ఇక్కడ పూజలు చేసేవారు. ఒడిస్సాకి చెందిన ఈస్టర్న్ గంగా డైనాసిటీ యొక్క అనంతవర్మన్ చోడగంగ దేవ అనే ఒక రాజు ఈ గుడిని ఒక వైష్ణవ క్షేత్రగా మార్చారు శివుడి యొక్క గుడి నుంచి. ఈ గుడి యొక్క ఆర్కిటెక్చర్ కళింగ అలాగే ద్రవిడియన్ స్టైల్లో ఉంటాయి. ఇంకా ఈ గుడిలో ఉన్న విచిత్రం ఏంటంటే ఈ గుడిలో 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. తూర్పున ఒక ధ్వజస్తంభం అలాగే పడమరను ఇంకొక ధ్వజస్తంభం ఉంటుంది. రామానుజ ఆచార్యుల వారు దేవుడు చూసి దండం పెట్టుకునేప్పుడు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న దేవుడి యొక్క విగ్రహం అంటే తూర్పున ఉన్న విగ్రహం పడమర వైపుకు మారి ఆశీర్వదించిందంట. అలా విగ్రహం తిరిగి వెస్ట్ వైపు ఉండిపోవడం వల్ల పడమర వైపు కూడా ఇంకొక ధ్వజస్తంభాన్ని కట్టించారు. అందుకే ఈ గుడిలో 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. అలాగే ఈ గుడిలో 108 సింగిల్ స్టోన్ పిల్లర్స్ అంటే ఏకశిలాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న పిల్లర్ ఏంటంటే ఇదంతా కూడా ఒకటే సింగిల్ స్టోన్తో తయారు చేశారు. అలాంటి ఏకశిలాలు ఈ గుడిలో 108 ఉన్నాయి. మొత్తం అంతా కూడా ఒక సింగిల్ స్టోన్ అంటే ఒకటే రాయి మీద చెక్కడం అంటే అది చాలా గ్రేట్. ఈ రోజుల్లో మనం మెషిన్స్ అవి యూజ్ చేస్తున్నాం కానీ చేత్తోనే చేశారు. పైగా ఈ 108 ఏకశిలాలు కూడా ఒకదాంతో ఇంకొక దానికి పోలిక లేనట్టుగా ఉంటాయి. ఒక పిల్లర్కి కూడా ఇంకొక పిల్లర్తో పోలిక ఉండదు.
ఈ బయట మనం చూస్తుందంతా రెనోవేట్ చేశారు కాబట్టి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. పెయింటింగ్స్ ఇవన్నీ కూడా రీసెంట్గా వేశారు. లోపలైతే చాలా పాతగా ఉంది. లోపల ఎలాంటి రెనోవేషన్ కూడా జరగలేదు. ఈ గుడిలో విష్ణుమూర్తి కూర్మనాథ స్వామిగా అలాగే లక్ష్మీదేవి కూర్మ నాయకిగా మనకి దర్శనమిస్తారు. ఈ పిల్లర్స్ మీద చెక్కిన వాటన్నిటికీ కూడా ఒక మీనింగ్ ఉంటుంది. ఈ గుడి అనే కాదు, మనం ఏ పాత గుడి చూసినా దాని మీద చెక్కిన వాటికి చాలా మీనింగ్ ఉంటుంది. మీరు ఒకవేళ ప్రవీణ్ మోహన్ అనే ఒక అతని వీడియోస్ చూస్తే కనుక తెలుస్తుంది. ఆ స్ట్రక్చర్ వెనుక ఉన్న స్టోరీ ఏంటనేది అతను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీని వెనుక ఎంత ఆలోచన ఉందా అని అనిపిస్తుంది. ఒక చిన్న స్టాచ్యూలోనే చాలా మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ డోర్ ఏంటంటే ఈ గుడి నుంచి మనకి వారణాసి అంటే కాశీ వరకు దారి ఉంది. ఇది ఒక అండర్ గ్రౌండ్ టనల్. కాకపోతే ప్రజెంట్ దీన్ని క్లోజ్ చేస్తారంట. ఎందుకంటే అడవి జంతువులు అవన్నీ కూడా అక్కడ తిరుగుతున్నాయని చెప్పేసి ఇప్పుడు ఎవరికి కూడా అక్కడ నుంచి ఎంట్రీ లేదు. మీరు ఈ టెంపుల్కి ఏమైనా ఫండ్స్ ఇవ్వాలనుకుంటే ఈ స్కానర్ని స్కాన్ చేసి అమౌంట్ వేయచ్చు. మీకు ఎంతైనా ఇష్టం ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డొనేట్ చేయండి. లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇలా మనకి క్లియర్గా తెలిసిపోతుంది చూస్తుంటే చాలా పాత గుడి అని చెప్పి. మనం ఇక్కడ ఎంటర్ అవ్వగానే పూరి జగన్నాథ్ స్వామి, సీతారాములు, లక్ష్మణుడు అలాగే విష్ణుమూర్తివి కొన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట. తర్వాత లోపలికి వెళ్తే మనకి తాబేలు రూపంలో విష్ణుమూర్తి యొక్క విగ్రహం కనిపిస్తుంది. ఇదే మెయిన్ గోపురం. ఈ గుడిలో టార్టాయిస్ పార్క్ కూడా ఉంది. ఇక్కడ ఎన్నో తాబేళ్లను పెంచి సంరక్షిస్తున్నారు. గుడికి వచ్చేవారు అక్కడ గోంగూర అది కూడా కొన్ని ఆ తాబేళ్ళకి పెడుతూ ఉంటారు. కానీ మేము వెళ్ళిన రోజు గోంగూర కానీ ఏది ఎవరు అమ్మట్లేదు. అయితే మేము వెళ్ళిన రోజు సండే అవ్వటం వల్ల ఏమో తెలీదు, ఆ రోజు అయితే ఎవరు అమ్మట్లేదు ఏమైనా. కాకపోతే ఈ తాబేళ్ళకి డొనేషన్స్ అవి తీసుకోవడానికి మాత్రం ఒక అతను ఉన్నారు. ఈ గుడి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో టెంపుల్ టైమింగ్స్ ఉదయాన్నే 6 గంటలకు తెరిచి సాయంత్రం 7:45కి క్లోజ్ అవుతుందని ఉంది. మేమైతే ఆదివారం ఉదయాన్నే 8 గంటలకు అక్కడికి వెళ్ళిపోయాము. కానీ ఆ రోజు అప్పటికే గుడిని తెరవలేదు. 8:30 వరకు మేము లైన్లో వెయిట్ చేసాము. ఆ తర్వాత 8:30కి టెంపుల్ ఓపెన్ చేశారు. కాబట్టి ఎగ్జాక్ట్గా టెంపుల్ టైమింగ్స్ అయితే నాకు తెలీదు. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం 6 గంటలకు తెరుస్తారని ఉంది. టికెట్ విషయానికి వస్తే మనకి ఫ్రీ దర్శనం ఉంది, అలానే 20 రూపీస్ టికెట్ కూడా ఉంది. మామూలుగా అయితే పెద్దగా రష్ ఉండదు, కానీ ఆదివారం వెళ్ళినట్టయితే కొంచెం జనం ఉంటారు. ఎందుకంటే అరిసివెల్లికి చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఖచ్చితంగా శ్రీ కూర్మనాథ స్వామి టెంపుల్కి అలానే శ్రీముఖలింగం కూడా వెళ్తూ ఉంటారు. కాబట్టి ఆదివారం రష్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శ్రీకూర్మంలో అయితే స్టే చేయడానికి రూమ్స్ కానీ ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. ఒకవేళ మీరు ముందు రోజు రాత్రి అలా వచ్చినట్టయితే అరిసివెల్లిలో కానీ లేదంటే శ్రీకాకుళం బస్ స్టాప్ ఉంటుంది కదా, అక్కడికి దగ్గరలో ఏమైనా రూమ్స్ తీసుకోండి. శ్రీకూర్మం గుడి దగ్గరే అంటే ఆ పక్కనే అన్నమాట ఒక గుడి ఉంది శివుడిది. ఈ పాతాల సిద్ధేశ్వర స్వామి అని చెప్పి ఒక చిన్న శివుడి గుడి ఉంది. అలాగే అరిసివెల్లి నుంచి శ్రీకూర్మం వెళ్ళే దారిలో ఇంకో 2-3 గుళ్ళు ఉన్నాయి. కానీ మేము ఆటోలో వెళ్ళాం కాబట్టి మాకు ఆగడానికి కుదరలేదు. ఒకవేళ కార్లో అలా వెళ్ళే వాళ్ళకైతే మీరు ఆగి అవి కూడా చూడొచ్చు. మేమైతే మెయిన్ అరిసివెల్లి వెళ్దామని చెప్పి వెళ్ళాము. అలాగో దగ్గరలో శ్రీకూర్మం కూడా ఉంది కాబట్టి మేము అక్కడికి కూడా వెళ్ళాము. జనరల్గా మేము శ్రీముఖలింగం కూడా వెళ్తూ ఉంటాము. అదొక శివుడి కూడా అనమాట. చాలా లోపలికి ఉంటుంది, బాగా దూరము. కానీ అక్కడికి వెళ్తే టైం అయిపోతుందని చెప్పి శ్రీకూర్మం వెళ్ళి రిటర్న్ అయిపోయాము. శ్రీకాకుళం ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి మనకి అరిసివెల్లి ఒక 5 కిలోమీటర్లు అలా ఉంటుంది. అరిసివెల్లి నుండి శ్రీ కూర్మనాథ స్వామి గుడి అయితే ఒక 14 కిలోమీటర్లు అలా ఉంటుంది. అరిసివెల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామి మూర్తిని కశ్యప అనే ఒక మహర్షి ప్రతిష్ఠించారు. అందుకే సూర్యభగవానుడిది కశ్యపస గోత్రం అని అంటారు. అరిసివెల్లి గుడి లోపలికి మనకి ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ ఎలా ఉండవు, కాబట్టి నేను లోపల అలాంటి వీడియోస్ తీయలేదు. కాకపోతే శ్రీకూర్మం వెళ్ళే వాళ్ళు ఎక్కువ శాతం అరిసివెల్లి వెళ్తూ ఉంటారు. కాబట్టి మీరు ఫస్ట్ టైం వెళ్తున్నట్టయితే నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఇక్కడ కొన్ని క్లిప్స్ అవన్నీ యాడ్ చేశాను. సంవత్సరంలో 2 సార్లు సూర్యకిరణాలు డైరెక్ట్గా వెళ్ళి సూర్యుడి యొక్క పాదాల మీద పడతాయి. ఇలాగా మార్చి నెలలో ఒకసారి అలాగే అక్టోబర్లో ఒకసారి జరుగుతుంది. ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది. అలాగే 100 రూపీస్ 500 రూపీస్ టికెట్స్ కూడా ఉంటాయి. గుడికి దగ్గరలోనే మనకి రూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. నాన్ ఏసీ వచ్చి 900 రూపీస్కి, ఏసీ వచ్చి 1500 రూపీస్కి ఉంది.
ఈ గుడికి ఉదయాన్నే రావడం చాలా మంచిది. ఇక్కడే ఉన్న ఇంద్ర పుష్కరిణిలో స్నానం చేసి ఇక్కడ సూర్యకిరణాలు అవన్నీ తగిలితే ఆరోగ్యానికి చాలా మంచిదని అంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఇక్కడికి ఉదయాన్నే వచ్చి ఈ పుష్కరిణిలో స్నానం చేసి సూర్యుడిని దర్శించుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అలా ఆరోగ్య సమస్యలతో వచ్చిన వారు ఈ గుళ్ళో దర్శనం అయిన తర్వాత ఆరోగ్యంగా ఆనందంగా తిరిగి వెళ్తారని ఈ ఊరి పేరు హర్షవల్లి అని వచ్చింది. కానీ వాడుతూ హర్షవల్లి అనే పేరుని అరిసివెల్లి చేశారు. యాక్చువల్గా అయితే దాని పేరు హర్షవల్లి. ఈ గుడి యొక్క పూర్తి చరిత్ర కోసం తెలుసుకోవాలనుకుంటే నందూరి శ్రీనివాస్ గారి యూట్యూబ్ ఛానల్లో మిస్టరీ ఆఫ్ సూర్య టెంపుల్ అని చెప్పేసి ఒక వీడియో అప్లోడ్ చేశారు. అందులో గుడి యొక్క చరిత్ర, ఇక్కడ విగ్రహాన్ని ఎవరు ప్రతిష్ఠించారు, దాని వెనుకున్న కథ ఏంటనేది అతను పూర్తి డీటెయిల్స్ చెప్పారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని చెక్ చేయండి. మీరు సండే వెళ్తున్నట్టయితే కనుక కొంచెం ఉదయాన్నే వెళ్ళడానికి ట్రై చేయండి. లేదంటే లేట్గా వెళ్తే మాత్రం గుడి చాలా రష్గా ఉంటుంది. అలాగే రథసప్తమి టైంలో కూడా గుడి చాలా రష్గా ఉంటుంది. అరసివెల్లి గుడి రోడ్డు ఉంటుంది కదా, ఆ వెళ్ళే దారిలోనే శ్రీ సత్యసాయిబాబా ధ్యాన మందిరం అనేది ఉందన్నమాట. లోపలికి వెళ్తే లలిత అమ్మవారి గుడి చాలా అందంగా ఉంది. డెఫినెట్గా అక్కడికి కూడా వెళ్ళండి. ఈ వీడియో ద్వారా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా అందింది అనుకుంటున్నాను. మీకు కంటెంట్ కనుక నచ్చినట్టయితే డెఫినెట్గా నా ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.